అంటే ప్రధానంగా థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్స్ ఈ పర్సంటేజ్ విధానం సంబంధించి అప్పుడు వివాదం రేగింది. అది ఎంతవరకు వచ్చింది సార్ అది? సో ఇప్పుడు కమిటీ వేశారు, కమిటీలో డిస్కషన్ జరుగుతుంది, ఒక మీటింగ్ అయినట్టుంది. ఆ కమిటీ డ్రైవ్ చేయాలి. ఓకే. అంటే ఇంకా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది తెలుగు ఇండస్ట్రీది అన్నది మీరు ఇందాక చాలా అంశాలు చెప్పారు. కానీ చాలా చోట్ల థియేటర్లు మూసేస్తున్నారు, అంటే వర్కౌట్ కావట్లేదని కొందరు ప్రొడ్యూసర్లు వెనకడుగు వేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో అదే ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ని కాపాడుకోవాలి. నేను ప్రతి ఒక్క దాంట్లో చెప్తుంది అదే, కాపాడుకున్నప్పుడే ఇండస్ట్రీకి ఆ థియేట్రికల్ రెవెన్యూ, అలాగే ఆడియన్ కూడా, కామన్ ఆడియను, మిడిల్ క్లాస్ ఆడియను, లోవర్ మిడిల్ క్లాసు, లోవర్ క్లాస్ ఆడియన్స్కి థియేటర్ సింగిల్ స్క్రీన్స్లో వచ్చి సినిమా చూసేది మనం క్రియేట్ చేయాలి. అప్పుడే వాళ్ళకి ఏమవుతుందంటే ఆ రీజనబుల్ ప్రైజ్లు అవన్నీ ఉన్నప్పుడు ఫ్యామిలీతో వెళ్ళాలన్నా వెళ్తారు. ఎప్పుడైతే మల్టీప్లెక్స్దే డామినేషన్ ఉందో, మల్టీప్లెక్స్ డామినేషన్ ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే 1500 నుంచి 2000 స్పెండ్ చేయాలి. అందుకే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ మొత్తం సినిమాకు దూరం అయిపోతున్నారు. అది కరెక్షన్ జరగాలనేది నా మొదటి పాయింట్. డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు కూడా చెప్పింది అదే. క్యాంటీన్ రేట్లు కానీ ఇవన్నీ కంట్రోల్ చేయాలి, చేసినప్పుడే ప్రేక్షకుడు వస్తారు. అంటే ఆ సైడ్ నేను అడుగులేమని చెప్పాను. తెలంగాణలో కూడా ప్రయత్నం చేస్తున్నాను. సార్, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా గద్దర్ అవార్డులని చాలా విజయవంతంగా మీరు కంప్లీట్ చేశారు. ముఖ్యమంత్రి కూడా చాలా కాంప్లిమెంట్ ఇచ్చారు మీకు. అయితే అవార్డుకి చాలామంది హాజరు కాలేదన్న అంశాన్ని కూడా మీరు బహిరంగంగా కొంత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మైండ్ సెట్స్ని, ధోరణిని ఎలా అనుకోవాలి? అంటే 2024కు సంబంధించిన అవార్డ్స్కి అందరు వచ్చారండి. అంటే మనం ఎంతసేపు రాని దాని గురించి ఎక్కువ ఫోకస్ చేసి మాట్లాడుతున్నాము. 2024 ఇస్ అ ప్రయారిటీ అవార్డ్స్, దానికి అందరు అటెండ్ అయ్యారు. 14 నుంచి 23 వరకు ఇచ్చిన దాంట్లో రాలేదు, అది సెకండ్ ప్రయారిటీ. అంటే ఆ 10 ఇయర్స్ ఫిల్ చేయాలి కాబట్టి, ఫిల్ చేసింది కాబట్టి సెకండ్ ప్రయారిటీ. నా ఇంటెన్షన్ ఆ రోజు నేను చెప్పింది వాళ్ళు రాలేదు అని కాదు. అలాగే అక్కడ ఏపీలో కూడా రేపు ఫ్యూచర్లో అవార్డ్స్ ఉంటాయి కాబట్టి ఆ అవార్డ్స్ ఉన్నప్పుడు అటెండెన్స్ ఇవ్వాల్సిన అవసరం, ప్రభుత్వాలతో ఫ్రెండ్లీ అంబియన్స్లో అటెండెన్స్ మనం వెళ్ళి అవార్డు స్వీకరించడం ఇంపార్టెంట్. ప్రభుత్వం ఇచ్చేది, ప్రైవేట్ అవార్డ్స్ కావాలి, ప్రభుత్వం ఇచ్చేది తీసుకోవాలి అనేది నా ఇంటెన్షన్. అలాగే ప్రభుత్వాలు చంద్రబాబు గారు పిలిచారు, షూటింగ్లు నేను కొందరు రాలేరు అని అన్నారు, అది నాకు నచ్చలా. సీఎం గారు అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు మన షూటింగ్లైనా పక్కన పెట్టుకొని వెళ్ళాలి. అంటే ప్రభుత్వం పిలిచిన, ప్రభుత్వంతో ఉన్నప్పుడు మనం ఫ్రెండ్లీ అంబియన్స్ క్రియేట్ చేసి అటెండ్ చేయాల్సిన అవసరం మనకుంది ఇండస్ట్రీకి. పవన్ కళ్యాణ్ కూడా ఆ విషయంలోనే హట్ అయినట్టున్నారు. పిలిచినా మీరు రాలేదు, ఎందుకు కలవలేదు అన్న దాని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డుల విషయంలో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారా దానికి సంబంధించి? తప్పకుండా. అంటే ఇప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇంపార్టెంట్గా ఉంటాం కాబట్టి ఆ ప్రభుత్వం అడిగినప్పుడు తప్పకుండా ఇన్వాల్వ్ అవుతాం.